గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఊచలు లెక్కిస్తున్న వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇది వంశీకి ఒకంత ఊరట కలిగించే విషయమే అయినా ఈ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయన విడుదలయ్యే అవకాశాలు లేవు. అందుకే ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎందుకంటే వంశీపై మొత్తం 4 కేసులు ఉన్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు మాత్రమే కాకుండా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి, భూ కబ్జా, అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో సత్యవర్ధన్ కిడ్నాప్, అక్రమ మైనింగ్ కేసుల్లో మాత్రమే వంశీకి బెయిల్ లభించింది. ఇంకా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సిఐడి, సిబిఐ దాఖలు చేసిన కేసులో ఆయనకు కోర్టు మే 21 వరకు రిమాండ్ విధించింది. ఆ కేసులో వంశీకి ఈ నెల 22న బెయిల్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఒకవేళ వారు ఆశించినట్లు జరిగితే ఆయన బెయిల్పై బయటకొచ్చే అవకాశాలు ఉంటాయి.